నిత్యానంద స్వామి కనుమూత ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం. అసలు నిత్యానంద స్వామి ఎలా చనిపోయారనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి మరణించినట్లు వార్తలు వైరల్గా మారాయి. అయితే వివాదాస్పద జీవితాన్ని గడిపిన నిత్యానంద 2 రోజుల క్రితం మృతి చెందారని ఆయన సోదరుడి కుమారుడు సుందరేశ్వరన్ ఓ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే హిందూ ధర్మం కోసం జీవితాంతం పాటుపడ్డారంటూ ఆయన స్మరణ చేశారు. నిత్యానంద తన ఆధ్యాత్మిక సందేశాలతో ఎంతటి భక్తుల అభిమానాన్ని సంపాదించుకున్నారో అంతే స్థాయిలో వివాదాల్లో చిక్కుకొని దేశం విడిచి వెళ్ళిపోయారు. అయితే నిత్యానంద స్వామి తమిళనాడులోని తిరుమలలో జన్మించారు. ఆ తర్వాత కర్ణాటకలోని బీదర్కు మకం మార్చారు. 2019లో భారత్ నుంచి పారిపోయిన అనంతరం తానే ఓ కొత్త దేశాన్ని సృష్టించారని ప్రకటించారు. దానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అని పేరు పెట్టారు. అయితే ఈ దేశం ఎక్కడ ఉందనే విషయం స్పష్టత లేదు. కొందరు ఇది ఈక్వెడార్ సమీపంలోని ఓ ద్వీపం అంటుండగా మరికొందరు ఇది నిత్యానంద కల్పితం మాత్రమే అంటున్నారు. అయితే అంతర్జాతీయంగా ఏ దేశము ఏ సంస్థ కానీ కైలాసాన్ని గుర్తించలేదు. నిత్యానంద అనుచరులు 2023లో ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరై హిందూ వ్యతిరేకత శక్తులు తమను వేధిస్తున్నాయని ఆరోపించారు. అయితే ఆ సమావేశం పబ్లిక్ ఈవెంట్ మాత్రమేనని, ఇది కైలాసానికి గుర్తింపు అని భావించరాదని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు వివాదాల్లో ఉంటూ వార్తల్లో నిలిచిన నిత్యానంద తన చివరి రోజుల్లో ఎక్కడ గడిపారన్న విషయంపై ఎప్పటికీ స్పష్టత లేదు. ఇప్పుడు ఆయన మరణ వార్తలు నిజమేనా లేదా మరొక వివాదాస్పద ప్రచారమా అన్నది తెలియాల్సి ఉంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.